వందే మాత్రం. శ్రీమాత్రే నమః. మనకు తెలిసిందే గడిచిన 48 గంటల పైనుంచి కూడా రాష్ట్రంలో వర్ష బీభత్సం జరుగుతోంది. అలాగే విజయవాడలో చెప్పాలంటే బుడమేరు కాలువ ఇక్కడ సింగనగర్ కానీ ఇటంతా కూడా ఆ వాగు చిన్న చిన్న వాగులు వంకలు కలుపుకొని పెద్ద ఎత్తున అది పొంగిపోవడంతో దాదాపుగా విజయవాడ నగరంలో 2.8 లక్షల మంది పైగా వరదలో చిక్కుకొని ఇళ్లల్లోకి నీరు వచ్చేసి, అలాగే కనీసం తాగడానికి నీరు లేవు, పాలు లేవు, చిన్నపిల్లలకైతే పాలు లేవు, ఆహారం లేవు, మందులు లేవు, విపరీతమైనటువంటి వరద బురద ఎక్కడ చూసినా. కొన్ని చోట్ల అయితే గనక ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు వచ్చేసినటువంటి సందర్భాన్ని అంతా చూస్తూనే ఉన్నాము. 2009లో కృష్ణా ఫ్లడ్స్ ఇలా వచ్చాయి, నాకు బాగా గుర్తు. నేను అప్పుడు హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మా హ్యామ్ రేడియో ఆపరేటర్స్ అంటే ఇట్లాంటి విపత్తులు కలిగినప్పుడు కమ్యూనికేషన్ అంతా ముందుగా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడంటే టెక్నాలజీ బాగా ఉంది, అప్పట్లో ముందు పెద్ద గాలి రాగానే టవర్స్ అన్నీ పడిపోవడం అలా జరిగేది, మొబైల్ కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకనంటే ఇంత వర్షాలకి చాలా చోట్ల సబ్స్టేషన్స్ మునిగిపోయాయి, ట్రాన్స్ఫార్మర్లు మునిగిపోవడంతో పవర్ తీసేశారు. సో పవర్ లేకుండా 1-2 రోజులంటే మొబైల్లో ఉన్నటువంటి ఫోన్లు ఛార్జింగ్ అయిపోవడము, దాంతో కమ్యూనికేషన్ లేకుండా ఉండింది. ఇళ్లలో వస్తువులన్నీ తడిసిపోయినాయి ఇన్ఫ్యాక్ట్. సో అటువంటి పరిస్థితిలో 2009లో నేను అలాగే నాతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో అని చెప్పని మీ అందరికీ తెలిసిందే. అమెచ్యూర్ రేడియో అంటే హ్యామ్ రేడియోలో నాకు గడిచిన 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఈ హ్యామ్ రేడియోకి సంబంధించే నేను చాలా విపత్తులు, ఇంకా చెప్పాలంటే మేము మా సభ్యులు కానీ సునామీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో 2004 నుంచి మొదలు పెడితే కనుక, ఆ తర్వాత 2009 కృష్ణా ఫ్లడ్స్ కానీ, 2014 హుదూద్ కానీ, బంగ్లాదేశ్ ఫ్లడ్స్, ఇలా సైక్లోన్, ఇలా చాలా వాటిల్లో కూడా పనిచేసిన అనుభవం నాకు ఉంది ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్లో. 2009లో నాగాయలంక నాకు ఇప్పటికీ గుర్తే. ఇలా శవాలు వాగుల్లో ఇలా కొట్టుకుపోతూ ఉండడంతో రిహాబిలిటేషన్ సెంటర్స్లో వేలాది మంది నుంచి వారికి తిండి లేదు, విపరీతమైన దోమలు, ఆ వరద నీటిలో పాములు జర్రులు ఇలా కొట్టుకురావడము, అలాంటి సమయాల్లో ఇచ్చిన రిలీఫ్ కమ్యూనికేషన్స్, అలాగే హుదూద్లో ఇచ్చింది గుర్తొస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి చూస్తున్నాము. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులందరూ వెంటనే స్పందించడం చూస్తున్నాము. అలాగే ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇప్పుడు 10 NDRF బృందాలని, అలాగే 40 పవర్ బోట్లని, 6 హెలికాప్టర్లని ఇలాగా పంపించడము, అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండదండలను ఇస్తోంది. గతంలో కూడా హుదూద్ అప్పుడు కూడా చేసింది. అలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ఇక్కడ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉండి ప్రజలకు సహకారం అందిస్తుంటే, ప్రతిపక్ష నాయకుడు మటుకు కనీసం ఈ రాష్ట్రంలో ఈరోజు కాలు పెట్టి వైసీపీ నాయకులందరూ కూడా సోషల్ మీడియాలో చాలా దారుణంగా దుష్ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరం. ఇది రాజకీయాలకి, ముఖ్యంగా శవ రాజకీయాలకి, ఇట్లాంటి వాటిలకి సమయం కాదు. ఈ సమయంలో వరద బాధితులందరికీ మనందరము కూడా తోడుగా అండగా ఉండాలి, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. నా పర్సనల్ అపీల్, ఎలాగూ మా సొంత సంస్థ, మా ట్రస్ట్ ద్వారా వరద బాధితులకి సహకారాలు అందిస్తున్నాము. ఇంకా మిగిలిన స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రజలు కూడా సహాయ సహకారాలు, ఆహారము, దుప్పట్లు, మందులు, తర్వాత మస్కిటో మెష్లు, ఇలాంటివి ఏవైనా సరే ఈ వరద బాధితుల కోసం అని చెప్పని పంపించి మనం సహాయం చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది. పరిస్థితి ఇటువైపు అయితే చాలా దారుణంగానే ఉంది. ఇది అందరం కూడా మనందరికీ సామాజిక బాధ్యత కాబట్టి ఈ సమయంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సహకారం అందించాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. దయచేసి ఇటువంటి సమయంలో అమరావతి పైనో లేదంటే మిగతా విషయాలు, ఈ వరదల పైన వాటిలపైన పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేయకుండా సహకరిద్దాం, వారికి అందరం అండగా ఉందాము. ఇదొక సామాజిక స్పృహతో మనం కలిసి పనిచేయాలని చెప్పని మీ అందరికీ విన్నవించుకుంటూ, భారత్ మాతకి జై, వందే మాతరం.